మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకు ఎందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖున ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాప్స్ అవుతా ఉన్నాయి. ఈ చెక్స్ 27 తారీఖున ల్యాప్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజరాబాద్ మండలానికి హుజరాబాద్ పట్టణానికి వచ్చిన 41 చెక్లని, ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 చెక్లని, జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 చెక్లని, ఇవాళ వీణవంక మండలం వచ్చిన 71 చెక్లని, ఇవాళ కమలాపూర్ మండలం వచ్చిన 61 చెక్లని, ఇవి మొత్తం కలిపితే 368 చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు. ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి. మళ్ళా ఈ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇవాళ మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇవాళ మంత్రి గారు వస్తే ప్రోగ్రాం పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 1,116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారెంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 1,116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిర్రు కదా, తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతాను. మీకు భయం అవుతుందా? ఎందుకు ఇస్తలేరు? నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని? చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా, మంత్రి ఇట్లనే చెప్తాడు. పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు. చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వంచిర్రని. అప్పుడు ఏమైంది? దాంట్లో అవినీతి అయింది. అవినీతి అయిన తర్వాత ఏమైంది? 2 ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయి 2 ఎంఆర్ఓలు జైలుకు వేయరు. కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్గా చేసే ప్రోగ్రాం ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. అరే, మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ మేము ఎందుకు ఇవ్వద్దు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు, మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా. దానికి మీరు మా